మరి అలా తెలంగాణ రాష్ట్రంలో నిన్న అర్ధరాత్రి 12 గంటలు దాటి నాకు తెలిసి 12 దాటింది. సో 12 దాటిన దాకా కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం నుంచి ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైన జరిగినాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక చెత్త రిపోర్టు, అందుకే మీరు చెత్త బూటలో పడేసినాం అని చెప్పేసి చెత్తలో పడేసినాం. ఎందుకంటే హరీష్ రావు గారు మాట్లాడడం మొదలెట్టిన మరుక్షణమే మాకు 2 గంటల సమయం కావాలి, మీరు ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసిరు, మీ లెక్క మీ ప్రిపేర్ కాకుండా రాలేదు, బరాబర్గా ప్రిపేర్డ్గా వచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న 65 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఎవరు అడిగినా సమాధానం చెప్పని మీరు రెడీగా ఉన్నాం, కానీ మాకు 2 గంటల సమయం కావాలని వాళ్ళు అడిగారు. సమయం ఇవ్వడానికి చెదగాక ఎక్కడ హరీష్ రావు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి గొంతు నొక్కడానికి పాపం తెలంగాణ రాష్ట్రం అందరూ మంత్రులు ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు చాలా బ్రహ్మాండమైన ప్రయత్నాలు చేశారు, కానీ పెద్దగా సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇదే వార్తతో చూపిస్తా. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఒక చెత్త రిపోర్ట్ అని చెప్పేసి మన హరీష్ అన్న మాట్లాడిండు. మరి ఆ పార్టీ నాయకులందరూ వేసి నిన్న అర్ధరాత్రి ఇగో ఇంత బ్రహ్మాండంగా చెత్త బుట్టలలో వేసిరా మీరు చూడాలి అన్న గన్ పార్క్ వద్ద ఘోష్ కమిషన్ రిపోర్ట్ను చించి చెత్త బుట్టలో వేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి ప్రజలుగా మీరేమనుకుంటారు, వాస్తవమా కాదా? ఎందుకంటే చర్చ జరగాలని చెప్పిరు. అంటే హైకోర్టును తప్పుదో పట్టిస్తానికి చర్చనా, లేదు ప్రజలు తప్పుదో పట్టిస్తానికి చర్చనా, లేదంటే దమ్ము ధైర్యంతో వాస్తవాలను చెప్పే ఒక చర్చన? ఇందులో ఏదనేది ప్రజలు ఆలోచన చేసిరు. నిన్న ఇదొకసారి మొత్తం చదువుతా, తర్వాత ఇటు పక్క ఇంకో సన్నాసునుడు ఆయన కూడా రాసిండు. ఒక పక్క వీళ్ళేమంటారు, ఒక పక్క వాళ్ళేమంటారు, రెండు కంపేర్ చేసి మనం ఫైనల్ చేద్దాం. అయితే ఘోష్ నివేదిక తప్పుల తడక అంటారు. శాసనసభలో కమిషన్ రిపోర్టుపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్, సీఎం మంత్రులు పదే అడ్డుపడుతున్నా చీల్చి చెండాడిన హరీష్ అన్నట్టు. ఏమన్నట్టు? చీల్చి చెండాడిన హరీష్ అట. ఎందుకు చెప్పనా, నిన్న ఎంతమంది అయ్యింది తెలుసా? ఈ పేపర్లో బొమ్మ వేసి చూడే, ఇది ఒక్క నిమిషం. ఇంకో ఆయన బచ్చన్న, ఫస్ట్ మారేవంత్ అన్న, తర్వాత బచ్చన్న, తర్వాత ఉత్తమన్న, తర్వాత శ్రీధర్ బాబు గారు, తర్వాత మన వెంకటన్న గారి వీడియోలు నిన్న సోషల్ మీడియా వైరల్ అవుతా ఉన్నాయి. గతంలో ఏం మాట్లాడి ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు వైరల్ అవుతా ఉన్నాయి. ఇక తర్వాత మన వీళ్ళిద్దరు నేను పెద్ద మాట్లాడు, ఈయనంటే అంతో ఎంతో కాంగ్రెస్ అనుకుంటా, కానీ ఈయనను మాత్రం ఇద్దరు మాట్లాడే పరిస్థితి మనం కాంగ్రెస్ గా చూడాలన్న పని లేదు. రేపు కేసీఆర్ మోసేతిని లాగిన చూస్తా. పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ జూపల్లి కృష్ణారావు గారిని, వాళ్ళిద్దరు కూడా కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగిన వ్యక్తులుగా నేను చూస్తా. సో వీళ్ళిద్దరు మాట్లాడితే పెద్ద పనికి వచ్చింది. ఇంతమంది కలిసి ఏం చేసి తెలుసా? హరీష్ రావు నిజాలను బయట పెట్టదు, గంతే వాళ్ళ బాధ. హరీష్ రావు గారు వాస్తవాలు ప్రయోగం చెప్పొద్దు. ఏదైనా సరే హరీష్ రావు గారు వాస్తవాలు చెప్తున్నప్పుడు ఎమ్మటే లేవాలి, అంతే. రేవంత్ రెడ్డి గారు ఎంత భయాందోళనలో, ఎంత భయం గుప్పిట్లో నిన్న అసెంబ్లీ నడిపించడానికి అర్థమైంది. ఎప్పుడు పోతారా బీఆర్ఎస్ వాళ్ళు, ఎప్పుడు చేస్తారా వాకౌట్, ఎప్పుడు పోతారా అసెంబ్లీ నుంచి బయటకు అని చెప్పేసి పాపం 1000 కళ్ళతో ఎవరు ఎదురు చూసినట్టే అది ఫస్ట్ రేవంత్ రెడ్డి. ఏ రకంగా అయినా సరే హరీష్ రావు గారిని మాట్లాడియొద్దు, తద్వారా తెలంగాణ జనాలందరూ చుదగాలం చేసి రేపు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కట్టిన కాళేశ్వరం గులిపోయింది కాబట్టి మేము సక్కమైన వాళ్ళం కాబట్టి మరి మాకు ఓటేయాలి అని బతలాలి లోకానికి, అంతే. వాళ్ళ టార్గెట్ అదే అంశంతో జరిగింది. అందుకే హరీష్ రావు గారి ప్రయత్నం నిన్న చీల్చి చెండాడిండు. ప్రిపేర్ అయి రాకుండా రాలే, బరాబరే ప్రిపేర్డ్ ఉన్నాం అధ్యక్ష, వీఆర్ ప్రిపేర్డ్. ఉత్తమన్న లెక్క కాదు, తలకాయకు రుమాలు కట్టుకొని రాలేదు, మాకు బరాబర్ తెలివి ఉంది, బరాబర్ మాట్లాడతాం. కానీ 2 రోజులైతే చర్చ అంటారు, మరి 15 రోజులకు కావాలని అడుగుతున్నారు గంత్యాలు. ఇంకోటి 650 పేజీల రిపోర్టు పైన జస్ట్ ½ అన్ అవర్ చెప్పాలట. ఎందుకంటే నిజాలు మాట్లాడదు కదా, మరి చెప్తే పొడిగా అవుతుంది, పీపీటీ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వలే. ఇప్పుడు వాళ్ళు కోరుకుంది ఏంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ కాళేశ్వరం కమిషన్ పైన వాస్తవాలు తెలియాలి ప్రజలకు, తద్వారా మీ సక్కమైన నిరూపించుకోవాలి. మరి మాట్లాడుతా అన్నాక
మాట్లాడతానికి మాట్లాడితే మైక్ ఇస్తానికి వీళ్ళకి ఎందుకు భయం అంటే మన దొంగతనం బయటపడిపోతుంది, మన కుట్ర బయటపడిపోతుంది, ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్ళీపోతారు, మనం దొంగతనం వెళ్ళిపోతుంది. 20 నెలలకి వెళ్ళి 2 పిల్లలు కూడా రిపేర్ అయ్యే సమాచారం అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మరి మా రేవంత్ అన్న ప్రభుత్వానికి భయం అయినట్టు వచ్చింది. భయం అయ్యి ఏమి లేదు, ఇక హరీష్ రావు లేతాడా ఎమ్మటే ఆయన నుంచి లేవాలి, హరీష్ రావు మాట్లాడతాడా ఎమ్మటే ఇంకో ఆయన లేవాలి. ప్రతి 30 సెకండ్స్కి ప్రతి నిమిషానికి ఒకరు లేచుడు. ఎంత భయంలో రండి అంత భయంలో. ఇక మరి ఇంకో ఈ రుమాలు కట్టుకొని తిక్కలానే పెట్టిండు నిన్న. మరి ఎందుకంటే రుమాలు కట్టుకొని తిక్కలానే నేను మేధావినని చెప్పుకుంటాడు మా అన్న మరి మేధావినని చెప్పుకుంటాడు. కాబట్టి వాళ్ళైతే అస్సలు వెనుక తగ్గలేదా, కేసీఆర్ వస్తావా అన్నారు. అల్లుని తట్టుకోలేకపోతే ఇంక మామని తట్టుకుంటారు మీరు. అల్లుని కన్నా ముందర కూర్చుని అల్లుని కన్నా ముందర రాజకీయం చేసినాడా 80,000 పుస్తకాలు చదివిన మీరే తట్టుకుంటారు. సో ప్రజలు ఏదైతే కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ఈ సన్నాసులు కేసీఆర్ సమాజం చెప్పేది తెలియలేని ఏదైతే ప్రజలు అనుకున్నారో అది వాస్తవం జరిగిపోయింది. ఇక రాడయ్యా మామ, అల్లునే తట్టుకోలేకపోతారు. ఇంక మామ ఎందుకు చెప్పలేకు, గింత మందా గింత అదురా నవ్వుతారు జనాలు. నిన్న వెరీ 50 ఏంద్ర ఇలా బతుకులని సోషల్ మీడియా వీడియోలు మొత్తం వైరల్ అవుతున్నాయి. నేను రాత్రి నుంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. సో మొత్తానికి అయితే తప్పుల తడకగా ఉందంటారు. మరి అలా మాట్లాడిస్తారట. సమైక్య ప్రభుత్వాలు తెలంగాణకు మేలు చేయాలని తమ్మిడిగట్టి దగ్గర బరాజు ప్లాన్ చేశాయట. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నీళ్లు రావద్దనే కుట్రతో కేసీఆర్ దాన్ని మెరుగుకు మార్చారట. ఉమ్మడి రాష్ట్రం బాగుండనట, తెలంగాణ వచ్చి నష్టం జరిగిందట. ఇది కాంగ్రెస్ వాదన. అయితే మనం ఒక విషయం చెప్పాలి, ఈయన కాంగ్రెస్ అంటే ఎవరా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మోసేతిని లాగిన ఇలా నాయకులు అందరూ. అది మన బచ్చన్న కావచ్చు, మన ఉత్తమన్న కావచ్చు, మన ఎంగడన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మోచేతిని లాగిన వాళ్ళు. కాబట్టి మరి వాళ్ళకు ఆంధ్రానే మంచుకుంటుందా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు 20 నెలలకు వెళ్ళి ఏమన్నా తట్టని మత్తెత్తినాడు కానీ, ఒక ప్రాజెక్ట్ కట్టినట్టు కానీ, లేదంటే ఒక డ్యామేజ్ చేయమంటారు బరాజు కట్టినట్టు కానీ, లేదు డ్యాములు కట్టినట్టు కానీ, లేదు కొత్త నిన్న నుంచి అంటారు ఎల్లంపల్లి బొల్లంపల్లి అని లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ప్రాజెక్టులో ఒక తట్టడి మత్తెత్తి గీరించి గీడ పోసి 1 ఎకరాకి నీళ్ళిచ్చాడుగా నిరూపించామన్నారు వాళ్ళు. తప్ప బాజాప్తా తెలంగాణ నీళ్లు ఆంధ్రలో పోతిరెడ్డి పొగొట్టుకొని దొరకపోయి నిన్నమన్నా. దానికి వాడు మాట్లాడు ఎస్ఎల్బీలో చచ్చిపోయి దాదాపు 6 నెలలు కావస్తుంది. దానిపైన ఎంక్వైరీలు ఉండవు, దానిపైన రిపోర్టు రావు, దానిపైన చర్చలు ఉండవు. ఏదైనా సరే తెలంగాణ నీళ్లు ఆంధ్రలకు ఎట దోషిపెట్టాలి, బనకచర్లతో ఎట్లా తెలంగాణకు అన్యాయం చేయాలి, ఈ అంశాలపైన నాకు అనిపించిందయా. మా అన్న టీడీపీలో పుట్టిపెరినోడు కాబట్టి, టీడీపీని రాజకీయం చేసినోడు కాబట్టి, మరి చంద్రబాబు నాయుడు గారి కోసం నిన్న చర్చ పెట్టి కేసీఆర్ బదనాం చేయాలని చూసారు కానీ అది పెద్దగా వర్కౌట్ కాలే. నాకైతే ఇక్కడ కనపడలేదు. మరి మీకేమైనా కనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయండి. ఆఖరి చుమ్ముతారు ప్రజలు పచ్చి చెప్పాలంటే. ఇక దీనికో చర్చ, దీనికో కథ, ఎవరైనా తెలియకుండా ఇలా ఒక్కరైనా తెలుగుతో మాట్లాడి 1 గంట సేపు సమాధానం చెప్పి తెలివి ఉందా? ఇక లాస్ట్కి వీళ్ళందరూ వాకౌట్ చేసినాక అక్బరుద్దీన్ కానీ ఒకటే బతలాడుకుంటారు. కాలు మధ్య ఒకటే తక్కువ ఉంది. కాలు మొక్కి దండం పెట్టి ఒకటే వెళ్ళిపోతా అంటాను. అక్బర్ బాయ్ నువ్వు అనుకోయిరా, గింత దిగజారే రాజకీయమా? ఛీ, నీచం అనిపిస్తుంది.